హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ వన్ మోర్ వీడియో. ఇక్కడ ఏంటంటే మేము వచ్చేసి జోషి వాళ్ళ స్కూల్కి వెళ్తున్నాము. జోషి వాళ్ళ స్కూల్లో ఏంటంటే స్పోర్ట్స్ డే ఈవెంట్ ఉంది. సో దానికి వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా జోషికి ఫ్రైడే సాటర్డే హాలిడేస్. సో ఇది వచ్చేసి సాటర్డే పెట్టారు. సాటర్డే విత్ పేరెంట్స్తో రావాలన్నమాట. అందుకని చెప్పేసి అందరం కలిసి వెళ్తున్నాము. జోషి కూడా పార్టిసిపేట్ చేస్తుంది. దానికి డ్రెస్ కోడ్ వచ్చేసి వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ అనమాట. సో అది తీసుకొని ఇంకా షూస్ అవన్నీ వేసుకొని వెళ్తుంది. ఇక్కడ కివి అయితేనా ఏంటా యాడే తీసుకెళ్తున్నారా అని చెప్పేసి చూస్తుంది. పొద్దున్నే ఎప్పుడు బయలుదేరాం కదా, అందుకు మార్నింగ్ 7 o'clockకే రెడీ అయ్యేసి వెళ్తున్నాం అనమాట. అదిగాక ఇప్పుడు వింటర్ కదా, చలి పుడుతుంది బాగా. ఇంక ఇది వచ్చేసి జోషి వాళ్ళ స్కూలు. చాలా బాగుంటుంది జోషి వాళ్ళ స్కూల్ అయితే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా వీళ్ళకి ఏంటంటే చిన్న అంటే KG1 KG2 నుంచే వీళ్ళకి అన్నీ నేర్పిస్తారు. స్విమ్మింగ్, డ్యాన్సు, అలాగే చెస్ అనేది, ఇంకా సంగీతము, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయంట. అన్నీ నేర్పిస్తారంట డైలీ. అదొక పీరియడ్ లాగా ఒక పీరియడ్ తీసుకొని అన్నీ నేర్పిస్తుంటారంట. ఇంకా ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ర్యాంప్ మీద నుంచి ఫస్ట్ ఫ్లోర్కి ఇది. ఇంకా అది కనిపిస్తుంది చూడండి, అది వచ్చేసి అక్కడ వెయిటింగ్ ఏరియా. లోపల ఇంకా ఆఫీస్ రూమ్ అవన్నీ ఉంటాయి. సో ఇంకా జోషి వాళ్ళ క్లాస్కి వెళ్తున్నాము. వాళ్ళ క్లాస్లో ఏంటంటే మార్నింగ్ మనం డ్రాప్ చేయాలి, ఆ తర్వాత డ్రిల్ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ పిక్ చేసుకొని రావాలన్నమాట. సో వాళ్ళు వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో ఉంటారు జోషి వాళ్ళు. వాళ్ళ క్లాస్ దగ్గరికి వెళ్తున్నాం మేము. చూడండి వీళ్ళకి స్కూల్లో కూడా కారిడార్లో భలే డెకరేషన్ చేస్తారనమాట. చాలా డిఫరెంట్గా థీమ్స్తో. ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది కదా, అందుకని చెప్పేసి క్రిస్మస్ థీము. ఇది వచ్చేసి జోషి వాళ్ళ క్లాస్ అనమాట. చాలా బాగుంటుంది చూడండి. వాళ్ళ సిట్టింగ్ అంతా చూడండి ఎంత బాగుంటుందో. ఇంకా వాళ్ళ టీచర్ వచ్చేసి మీరు వెళ్ళేసి గ్రౌండ్లో వెయిట్ చేయండి మేడం, మీకోసం అక్కడ చేసేయని అరేంజ్ చేసి పెట్టాము అని చెప్పేసి చెప్పిందనమాట. ఓకే అని చెప్పేసి మేము గ్రౌండ్ దగ్గరికి వస్తున్నాం. ఆల్రెడీ మేము వచ్చేసరికి చాలామంది వచ్చి కూర్చున్నారు. ఇంకా ఇది వచ్చేసి గ్రౌండ్, జోషి వాళ్ళ గ్రౌండ్. చూడండి ఎంత పెద్ద గ్రౌండ్, చాలా బాగుంటుంది. కూర్చోడానికి కూడా చాలా బాగుంది. ఇంకా స్టార్ట్ చేసేసరికి ఆల్మోస్ట్ ½ an hour టైం పట్టిందనమాట. వీళ్ళంతా ఇంకా అరేంజ్ చేసుకుంటూ ఉన్నారు. మేము వెళ్ళి కూర్చునేసరికి బయట పేరెంట్స్ని కూడా పిలిచారు. అంటే వేరే వేరే స్కూల్స్ ఉంటాయి కదా, ఇండియన్ స్కూల్స్, ఇక్కడ వాళ్ళని కిడ్స్ని పేరెంట్స్ వాళ్ళు కూడా వచ్చారనమాట. ఇంక ఇది చూడండి, ఇది ఫస్ట్ క్లాస్ కాదు జోషి వాళ్ళ క్లాస్. ఇది వాళ్ళు జోషి వాళ్ళే వీళ్ళంతా, వాళ్ళ క్లాస్మేట్స్ అందరూ వస్తున్నారు. ఇంక వీళ్ళైతే తీసుకొచ్చి మేడము వరుసగా అక్కడ ఎవరి క్లాస్ పిల్లల్ని వాళ్ళని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడుతుంది అనమాట. నుంచోబెడుతుంది. అలాగే వీళ్ళకి సెకండ్ క్లాస్ కదా, సెకండ్ క్లాస్ వచ్చేసి చాలా సెక్షన్స్ ఉంటాయి. ఇంకా స్టార్టింగ్లో ఏంటంటే వీళ్ళ స్కూల్ వాళ్ళు ప్రిన్సిపల్, ఇంకా ఇక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ అని ఉంటారు, వాళ్ళని పిలుస్తారనమాట, ఇన్వైట్ చేస్తారు. పిల్లలు అలాగా తీసుకొని వస్తారనమాట స్టేజ్ దగ్గరికి. చూడండి ఎంత బాగా తీసుకొస్తున్నారో. నాకైతే చాలా బాగా అనిపించింది వీళ్ళని చూస్తుంటే, ఈ పిల్లల్ని చూస్తుంటే. ఇలా డ్రమ్స్ ప్లే చేసుకుంటూ అలాగా వస్తున్నారనమాట. ఇంకా వాళ్ళ సార్లని అలా తీసుకొని వచ్చి స్టేజ్ దగ్గర వదిలిపెట్టేసి ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా ఒక రౌండ్ అట్లా వేసారు గ్రౌండ్ చుట్టూ కూడా. ఇక్కడ పిల్లలు కూడా చూడండి భలే వేస్తున్నారు వీళ్ళు. ఎవరి క్లాస్ స్టూడెంట్స్ని వాళ్ళ టీచర్ దగ్గర ఉండేసి వాళ్ళ పిల్లల్ని వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటున్నారనమాట. మేము ఇదే ఫస్ట్ టైం అనమాట వెళ్ళడము. ఈ ఇయర్ నుంచి స్టార్ట్ చేశారంట స్పోర్ట్స్ డే ఈవెంట్ అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి మేము ఫస్ట్ టైం ఈ ఇయర్ వెళ్ళడం. లాస్ట్ ఇయర్ అయితే పేరెంట్స్ అంతేం వెళ్ళలేదు, కిడ్స్ వరకే. ఇది వచ్చేసి స్కూల్ కూడా చుట్టూ కొండలు ఉంటాయి వీళ్ళ స్కూల్ చుట్టూ అయితే, జోషి వాళ్ళ స్కూల్ చుట్టూ. చూడండి వెనక కనిపిస్తుంది కదా ఫ్లాగ్ వెనక. ఇంకా అది మొత్తం కొండ అనమాట. ఇంకా జోషి వాళ్ళ క్లాస్మేట్స్ వీళ్ళు ఇంకా బాస్కెట్ బాల్తో డ్రిల్ చేసేసారు. ఇంకా ఇలా లైన్లో నుంచోబెట్టారు మేడము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది థర్డ్ క్లాస్ కదా, ఫస్ట్ క్లాస్ వాళ్ళు కూడా సన్ఫ్లవర్తో ఏదో చేస్తున్నారు. జోషి వాళ్ళేమో ఫస్ట్ ఏదో మార్చ్ పాస్ అంట, అది అయిపోయిన తర్వాత డ్రిల్ చేయడానికి అదిగో బాస్కెట్ బాల్స్ తీసుకొని వెనక వస్తున్నారనమాట. ఇది ఫస్ట్ క్లాస్ వాళ్ళు సన్ఫ్లవర్తో ఏదో డ్రిల్ చేసేసారు. పిల్లలు ఇలా చేస్తుంటే చాలా బాగా అనిపించింది, చాలా క్యూట్గా అనిపించింది. ఇప్పటి నుంచి అన్నీ నేర్పిస్తున్నారు. మన ఏజ్లో అయితే అసలుకి ఏం నేర్పించేవాళ్ళు కాదు కదా, కానీ వీళ్ళకి మాత్రం అన్నీ నేర్పిస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది.
అన్నిట్లో ఇన్వాల్వ్ చేస్తారు. మెయిన్ అసలుకి స్టేజ్ ఫియర్ అనేది పోతుంది ఈ ఏజ్ నుంచే వాళ్ళకి అన్నిట్లో ఇన్వాల్వ్ చేస్తూ అన్ని యాక్టివిటీస్లో వాళ్ళని పార్టిసిపేట్ చేపిస్తుంటే స్టేజ్ ఫియర్ పోతుంది కదా. మన టైంలో అయితే అసలుకి ఏమీ ఉండేది కాదు. ఎవరైనా పార్టిసిపేట్ చేయాలంటే వాళ్ళే వెళ్ళి చేయాలి అన్న పర్టికులర్ పీపుల్ అనేది పార్టిసిపేట్ చేస్తాము అంటేనే వాళ్ళని పిలుస్తారు, కానీ మిగతా వాళ్ళని ఎవరిని ఇన్వాల్వ్ చేయరు కదా. ఇక్కడ చూడండి వీళ్ళు చేస్తున్నారు, జోషి వాళ్ళు చేస్తున్నారు. జోషి వచ్చేసి అదిగో జూమ్ చేశాను, ఆమె జోషి కనిపిస్తుంది కదా. వాళ్ళకి హెడ్కి బ్యాండ్స్ పెట్టింది మేడం కూడా. జోషి ఎంత ఎత్తునేస్తే వీళ్ళు అంటే పట్టుకోగలుగుతానా లేదా అని చెప్పేసి కొంచెం చిన్నగా వేస్తుంది అనమాట. పిల్లలైతే చాలా బాగా చేశారు, నాకైతే చాలా బాగా అనిపించింది వీళ్ళు చేస్తుంటే.